నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. మతాలు వేరైనా కులాలు వేరైనా రాజకీయ పార్టీలు వేరైనా సరే మనుషులంతా ఒక్కటే, మనుషుల ప్రాణాలు రక్షించడమే రాజకీయ నాయకుల అజెండా అని బీజేపీ పార్టీ నాయకులు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, మనుషులను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని, అంతేగాని ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ ప్రజలకు సరిపడ వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా శవ రాజకీయాలు చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు ఇకనైనా అలాంటివి మాని కరోనా బారిన పడిన రోగులకు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సహాయ సహకారాలు అందించి మనుషుల ప్రాణాలను కాపాడాలని వాకాటి నారాయణ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మన జిల్లాలో కానీ సెకండ్ వేవ్ కరోనా బారిన పడి అనేక మంది చనిపోవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఎంతోమంది ఇళ్లలో పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగిలిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది అందరికీ కూడా తెలుసు. ఈ కరోనా అనేటువంటి మహమ్మారి చైనా నుంచి వ్యాపిస్తూ ఇవాళ పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో రెండోసారి రావడం, మొదటిసారి వచ్చినప్పుడేమో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా చక్కగా లాక్డౌన్ నిర్వర్తించి మరి ఎక్కువగా మరణాలు సంభవించకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ సెకండ్ వేవ్లో అలా కాదు. 35 సంవత్సరాలకి ఇటువంటి యువకులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇవాళ చూస్తున్న రాజకీయ పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు, శవ రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు. సో నీ వల్ల చనిపోయిందని, నీవు చేయలేక చనిపోయింది అనేసి అటు ప్రతిపక్షాలు కావచ్చు, పాలక పక్షాలు కావచ్చు, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు, నిందలు వేసుకుంటా ఉన్నారు. ఈ సమయంలో నా వంతు నేను ఆలోచించేది ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, ఇంకా చనిపోకుండా ఏ విధంగా చూసుకోవాలన్నది మన యొక్క అందరి యొక్క అజెండా. అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడు ఆలోచించాల్సినటువంటిది ఈ పరిస్థితి మనందరి మీద కూడా ఉంది. అంతేగాని నిందలు వేసుకుంటా పోతే ఇది ఎక్కడి దాకా పోతుందో అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు కావచ్చు, అందరి చేతులు దాటిపోయాయి. ఇవాళ పరిస్థితులకి అంచనాకి మించి ఈ వ్యాధి ప్రబలించింది. ఇవాళ ఆక్సిజన్ కొరత వచ్చింది. ఎవరు అనుకోలేదు. ఇవాళ రాష్ట్రంలో కాదు, అటు దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆక్సిజన్ కూడా ఇవాళ సరిగా సరిపోవడం లేదు ఇవాళ రోగులకి. ఇతర దేశాల నుంచి కూడా ఇవాళ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అట్లాగే అనేక పరిశ్రమలకు సంబంధించి ఆక్సిజన్ వాడుతూ ఉంటే వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ పరిశ్రమ వాళ్ళందరూ కూడాను ఇవాళ ప్రాణాలు రక్షించేదానికి ముందుకొచ్చి వాళ్ళ ఆక్సిజన్ అందించడం కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సమయంలో మనందరం కూడాను అటు ముఖ్యమంత్రులు కానీ, అటు ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, దేశంలో ఉండేటువంటి కేంద్ర మంత్రులు కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ కింద ఉన్నటువంటి సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా వైద్య సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మనందరం కూడా కలిసి వాళ్ళకి చేయి అందించినట్లు బలము చేకూర్చే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రశంసించి ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర మెరుగైనటువంటి సేవలు అందే విధంగా మనందరం కూడా చూడాలి. కానీ ఒకరినొకరు విమర్శించుకునేటానికి ఇది సమయం కాదు అన్నది విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి మరణాలు సంభవించాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇవాళ WHO చేసినటువంటి మనకు పిల్లలకు కూడా ఇది 3వ వేవ్ కానీ వచ్చిందంటే చిన్నారులకు కూడా ఇబ్బంది వస్తుంది అని చెప్పని ఇప్పటికే మనల్ని హెచ్చరించడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా వాళ్ళు ఆలోచించి ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం అందరం కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. మనకు ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడుతున్నామే కానీ మనం మన ఇళ్లల్లో ఉండి
కనీసం 15 రోజులు, 1 నెల రోజులు మనం ఇంటి పట్టు నుండి ఏదో అత్యవసరాలకు తప్ప మిగతా విషయాలకి బయటికి పోకుండా మన ఇంట్లో ఉంటే ఈ వ్యాధిని సోకనీయకుండా చూస్తే మరణాలు తగ్గిపోతాయి, వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకడం కూడా ఆగిపోతుంది, ఈ కరోనా బారి నుంచి బయటపడేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పని, ముఖ్యంగా కరోనా ఎవరికైనా సోకినా కూడా సరే వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పడం కానీ, వాళ్ళకి ఆక్సిజన్కి కావాల్సినటువంటి బెడ్లు అందించేటువంటి విషయంలో మనం చొరవ చూపడం కానీ, ఎక్కడైనా ఆక్సిజన్ లేకపోయినా సరే సంబంధించినటువంటి అధికారుల దృష్టికి కానీ హెల్ప్ లైన్కి కానీ ఫోన్ చేస్తే బాగుంటుందని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారు కూడా ఇక్కడ మన్నార్పోలూరులో దాదాపు 150 బెడ్లకి ఆక్సిజన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు. అది అతి త్వరలో పూర్తి కూడా చేయబోతారు. కాబట్టి మనందరం కూడా సహకరిద్దాం. పార్టీలు వేరు కావచ్చు, కానీ మానవ జాతి అంతా ఒక్కటే అన్నది భావించి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ కలిసి ఇవాళ ఈ స్వీయ నియంత్రణను పాటించడంలో కానీ, మాస్కులు ధరించడంలో కానీ మనం ముందుకు వెళ్ళాలని, ఈ మరణాలను తగ్గించుకొని కరోనాని మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి పారదోలి అందరూ సుఖశాంతులతో ముందుకు వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పని మీ ద్వారా నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వాలంటీర్లు చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్డు వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను అందజేసి ఆయా వార్డు కౌన్సిలర్స్ ద్వారా సత్కరించవలసినదిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన్నారపోలూరు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు వాలంటీర్లను చైర్మన్ శ్రీమంత్ రెడ్డి సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోగుల తిరుపాలు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన, ఆయన చేసిన పనుల్లో ప్రతిష్టాత్మకమైనవి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. మీ మీద ఎంతో నమ్మకంతో సీఎం గారు ఆయన చేస్తున్న ఏ సంక్షేమ పథకమైనా మీరందరూ కలిసి ప్రజల ముందుకు తీసుకెళ్తారని, లబ్ధిదారులందరికీ అవి అందేటట్టుగా చూస్తారని సీఎం గారు మీ మీద నమ్మకంతో మీ అందరినీ మీకు ఉద్యోగాలు ఇచ్చి మీకు ఇచ్చే జీతం తక్కువైనా కానీ మీరు ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. దాన్ని జీతం కింద కాకుండా మీరు చేసే సర్వీస్కి ఏదో ఇస్తున్న ఒక గౌరవ వేతనం కింద ఇస్తున్నారు. వర్క్ని గుర్తించి సీఎం గారు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, తర్వాత వాళ్ళు చేసిన పని ప్రకారం బాగా ఇంకా గొప్పగా చేసిన వాళ్ళకి 20,000 రూపాయలు సేవారత్న అని, 30,000 రూపాయలు సేవా వజ్ర అని చెప్పించారు. మన మన్నార్పోలూరు నుంచి 4 సేవారత్న రావడం చాలా సంతోషంగా ఉంది. సూలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రభుత్వ డాక్టర్లు కోవిడ్ పేషెంట్స్ కు సరిగ్గా చికిత్సను అందించకపోవడంతో మరియు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సరిగ్గా చేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అకస్మాత్తుగా సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసి తనిఖీలు చేపట్టి అక్కడి సరిగా పనితీరును కనపరిచిన వైద్యాధికారులను మందరించి హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ భాస్కర్ అక్కడ సమాజం చెప్తాడు అంటారు ఒకటి ఇప్పుడు కూడా అంటే ఆయన పిల్లలు కాబట్టి అట్లా చెప్తారు. ఆయన ఒక బాధ చెప్తారు. డాక్టర్లో మీరు చెప్పండి, మీరు చెప్తున్న వాళ్ళంతా కంప్లీట్గా డాక్టర్లు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఉన్న వాళ్ళని మీకు అవసరం లేదు, అదే చెప్తే మీకు టెస్ట్ చేసిన అవసరం లేదు. టెస్ట్ చేసినా కూడా మీకు కనపడదు. ఇప్పుడు అసిమ్టమాటిక్ ఏదైనా సిమ్టమ్స్ కనపడితేనే టెస్ట్ చేస్తాము అని క్లారిటీగా ఇప్పుడు సమాధానం ఇదేవాడు ఉంటాడు చెప్పాలి. సమస్య వచ్చింది కాబట్టి సార్ చెప్తాను. ఎందుకంటే ఇష్యూ కాకూడదు కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో తప్పు చేసినట్టు కాదు. ఆ వీడియోలో వైరల్ అయిపోతే ఏంది సూళ్ళూరుపేటలో మీరు ఏమైతే అడగండి, మీకు ఎన్ని కాలు ఇస్తాను నేను అడుగుతాను. అంటే ఎక్స్ట్రా ఇంటర్ని కంపెనీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎక్కువ 2 రోజులకి అందుకని మీకు ఒక ఇక్కడ 360 ఉంది, అక్కడ 360 ఉంది, షార్ ఉంది, ప్లస్ అపార్చునిటీ ఉంది కదా. ఈ ఎంప్లాయీస్కి వాళ్ళు రిపోర్ట్ ఇమ్మన్నారు. వాళ్ళందరూ టెస్ట్కి వస్తున్నారు. ఇది బాగా ప్రజలైపోతుంది, చేయలేకపోతున్నారు. నిన్న టీవీలో గందరగోళం అయిపోయింది. వాళ్ళకమ్మా వాళ్ళకి చేయలేదని, టెస్ట్ చేయలేదని ఎవరు షారోడ్ గారు వీళ్ళమ్మా పరిస్థితి సూళ్ళూరుపేటలో పడుతున్నారు. ఏదంటే అటు చేయట్లేదు అన్నారు. సూళ్ళూరుపేటలో చేస్తే నేను చెప్పేదండి, సూళ్ళూరుపేట చేస్తే మీరే అన్నారు. మళ్ళీ వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళు అడిగి ప్రయోజనం చేయాలంటే మేము సూళ్ళూరుపేట చేస్తాం కదా, సూళ్ళూరుపేట పని అంటారంట. నేను చెప్పానండి సూళ్ళూరుపేటకు వచ్చినప్పుడు సూళ్ళూరుపేట చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు అడ్రస్ సూళ్ళూరు తడ మండలం వాళ్ళకి వాళ్ళ అడ్రస్ ప్రకారం వాళ్ళు నోట్ చేస్తారు. మీ మండలంలో మీ పిహెచ్ ఏరియాలో పాజిటివ్ కేసు ఇస్తే ఇక్కడ టెస్ట్ చేసినా కూడా మీరు పోయి రెస్పాండ్ అయ్యి మీరు పోవాలి. ఫర్దర్ ట్రీట్మెంట్లో మీరు ఇవ్వండి. టెస్ట్ సూళ్ళూరుపేటలో చేసినా కూడా మీ ఏరియా వాళ్ళకి వస్తే మీ ఏరియా అడ్రస్ ఉంటే మీరు ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. వాళ్ళ విషయంలో మీరు రెస్పాండ్ కావాలి. మీ ఏఎన్ఎంలు పంపించాలి, మీ ఆశా వర్కర్ పంపించాలి. అన్న వస్తేనే నేను పంపిస్తుందండి, మీకు పంపిస్తుందండి. నాకేం వస్తుంది నాకు ఇప్పుడు నా దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు సోషల్ మీడియా అని మేము అడిగేదాం. అంటే రొటీన్గా మీరు చేసుకోపోతానంటే అంటున్నాను. ఏం కాదు చూద్దాం, ఏం కాదు పెట్టిస్తాను. నువ్వు అన్నాడు అంటే నెగిటివ్ వాళ్ళని ఆ వార్డులో చెక్ చేయండి, అందరిని కంప్లైంట్ చేయొచ్చు. పాజిటివ్ తెచ్చుకోండి. దాని కూడా ఇది ఎమర్జెన్సీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ చేసుకొని వస్తే నేను ఇచ్చేస్తాను. గైడ్ చేయాలి. చెప్పున్నా ఊళ్ళో ఉండేవాళ్ళు మనకు లేదు వాళ్ళ ట్రాన్స్ఫర్ ప్యాకెట్ తీసుకురండి. అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఇచ్చినారు. మనకి మెడిసిన్స్ కూడా రేషన్ మాటకి ఇస్తారు సార్. మనకి చెప్పాలి, చెప్పండి. మార్చుకోవాలి. ఎన్ని గంటలకు 13 నేను
కొద్ది బజార్ నేను పోయిన వారం నుంచి చెప్తున్నాను సార్. ఎక్కువసేపు పేషెంట్ ఉంది. వారం నుంచి చెప్తున్నాను సార్. ఒక్కరోజు కాదు పేషెంట్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అవును సార్. వాళ్ళకి నుంచి ఎక్కువసేపు ఉంటుంది. అవును సార్. వాళ్ళకి అటాక్ ఉంటుంది. వారం నుంచి బతిలాడుకుంటున్నాను కూడా. మీకు ఇక్కడ కాదమ్మా, పోయినసారి ఇచ్చాం కానీ ఇప్పుడు కుదరదు. వాళ్ళకి బస్సులు లేవు కదమ్మా, నాకు అక్కడి నుంచి రావాలి కదా సార్. వస్తాయి, రాసుకొచ్చండి, వస్తాయి. ఎవరు చెప్పాలి? సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ప్రతినిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమంను ఇప్పుడు కరోనా వైరస్ వల్ల నూతన పద్ధతిలో ఆలయానికి వచ్చే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్యాకెట్ రూపంలో పార్సిల్స్ తయారు చేసి అన్నదానం చేయుచున్నారు. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.